నమస్కారం, ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా దేవాలయాల్లో ఆయన కొరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో నారా చంద్రబాబు నాయుడు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మావుళ్లమ్మ ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ నాయకులు, ఎన్డీఏ కూటమి నాయకులు కలిసి కేకు కట్ చేసి వికలాంగులకు బట్టలు మరియు అమ్మవారి ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఏఎస్ఎన్ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేశారు. భీమవరం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో రోగులకు ఫ్రూట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి, భీమవరం మార్కెటింగ్ యార్డ్ కమిటీ చైర్మన్ శ్రీమతి కలిదిండి సుజాతా రామచంద్రరాజు మరియు పలు టీడీపీ నాయకులు, పట్టణ రూరల్ అధ్యక్షులు, టీడీపీ కార్యకర్తలు, ప్రజలు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. చూడండి సార్ రామగారు. చూడండి సార్ చేయకండి, రిమోట్లో చేయబెట్టాలి. శేఖర్ గారు వెళ్తాం. అంత ఉంటాయి పర్లేదు కదా, అంత రామగారు. గురిగారు అదనండి, గురిగారు ఓకే.
వెళ్ళిపోండి ఎదరికెళ్ళండి ఎదరికెళ్ళండి. వెనకండి వెనకొచ్చండి మీరు. పండగగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మామూలు భక్తులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, చాలా చక్కగా ఈ రోజున ముందుగా మరి వెంకటేశ్వర మహిళా పాఠశాల ఏదైతే ఉందో అందరూ కేక్ కట్ చేసి వాళ్ళు పళ్ళు పంచిపెట్టి తర్వాత గ్రామదేవత మావుళ్ళమ్మ ఆశీస్సులు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా ఇక్కడ మరి పూజా కార్యక్రమాలు చేయించడం, వాళ్ళ అభిషేకాలు చేయించడం కూడా జరిగింది. అదేవిధంగా దీని తర్వాత బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది. బ్లడ్ బ్యాంక్ కూడా రక్తదాన శిబిరం కూడా ఉంది. తర్వాత ఈ రోజు మా అందరం చూస్తే ఈ రోజున పట్టణంలో కావచ్చు, దేవా నియోజకవర్గం పట్టణంలో కావచ్చు, వీరవాసం మండలం కావచ్చు, రూరల్లో కావచ్చు, ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలో ఎక్కడున్నా సరే దీనిలో దాదాపు ప్రతి 6:30-7కే చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సమేతంగా ఆయన అభిషేకాలు చేతిలో ఉంచుకోవడం చాలా అభివృద్ధి. ఈ రోజు నా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ కూడా, అలాగే ఎవరైతే దేవస్థానాల చైర్మన్లు ఉన్నారో, కమిటీ సభ్యులు ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రోజున గ్రామదేవత మామూలు గారు కూడా ఎవరైతే చైర్మన్ నాగవంశం గారు కానీ ట్రస్టీ సభ్యులు కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ భక్తులు చాలా చక్కగా పూజలు నిర్వహించి అభిషేకాలు చేయడం కూడా అభినందనీయం. అందరూ ముఖ్యంగా అందరూ గమనించాలి. ఈ రోజున అదేవిధంగా మరి ఈ రోజున మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పేషెంట్లు కూడా కడుపు పంపిణీ కార్యక్రమం ఉంది. అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా భోజనాలు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమం కూడా ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు చేయడం ఎవరైతే కార్యకర్తలు ప్రయత్నాలకు చాలా అభినందనలు. ఇక్కడ ఇచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు కానీ, అలాగే ఎమ్మెల్యే గారు కానీ, అలాగే ఏఎంసీ చైర్మన్ గారు కానీ, ఇక్కడ దేవస్థాన కమిటీ సభ్యులకి చైర్మన్ గారికి, ట్రస్ట్ వారికి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాం. అందరం కూడా గమనించాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. ప్రతిపక్షంలో అధికార పక్షంలో కూడా ఆయన రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఆయన పడేది కాకుండా ఈరోజు మన రాజధాని అమరావతి రాజధానిగా పోలవరం ప్రాజెక్టు కానీ అభివృద్ధి సంక్షేమ దిశగా ఆయన వయసును కూడా లెక్క చేయకుండా ఆచరణగా కలగడంగా ఈరోజు ప్రజల్లో అధికారం ఉన్నా సరే ప్రజల్లో మమేపై పనిచేసే నాయకులు ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు పరిశ్రమల యువత కోసం పరిశ్రమలే కాదు, సంక్షేమమే కాదు ఒకవైపు ఆయన చేసిన దానికి అమ్మవారి ఆశీస్సులు, అలాగే ప్రతి ఒక్కరి ఆశీస్సులు ఆయన కొన్నాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినం పురస్కరించుకొని భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్
తోట సీతారామ లక్ష్మి గారి ఆధ్వర్యంలో వెంకటేశ్వర భద్ర పాఠశాలలో కేక్ కట్ చేసి పిల్లలకి ఫ్రూట్స్ బిస్కెట్స్ చూపించారు. అలాగే మౌడమ్మ తల్లి పూజ చేయించి నిన్ను ఆయుర్వేదాలు ప్రసాదించాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పూజ చేయించడానికి ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే కేఎస్ఆర్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరం కూడా నిర్వహిస్తున్నారు. దీంట్లో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి పాల్గొని ఎంతో విజయం చేకూర్చారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినాన్ని పురస్కరించుకుని భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి అలాగే మాజీ రాజ్యసభ మంత్రి శ్రీమతి తోట సీతారామలక్ష్మి గారు ఒక ఆదేశాల మీద వారి ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో కూడా పలు సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలు మరి మన భీమవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మందిన రామరాజు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే పాసారథి గారు, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు గారు, యాండ్ర సీనియర్ గారు, ఏఎంసీ చైర్మన్ కలిగిరి సుజాత రామచంద్రరావు గారు, కృష్ణమల్లి కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు, అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లు, ట్రస్టర్లు, యూనిట్లు, యువత హోదాలో ఉన్న గుడి దేవస్థాన కమిటీ చైర్మన్లు, డైరెక్టర్స్, ప్రతి నామినేటింగ్ పదవి ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరూ బూత్ స్థాయి నుంచి వార్డు స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఉదయం 6 నుంచి హోమాలు, పూజలు, కార్యక్రమాలు అన్ని చేస్తూ మన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు కూడా చల్లగా ఉండి ఈ రాష్ట్రంలో దశ దిశ నిర్దేశిస్తూ రాబోయే తరాలకు కూడా మంచి పునాదులు గట్టిగా వేయాలని చెప్పి ప్రతి గుడుల్లోని గోపురాల్లో, చర్చిల్లో, మసీదుల్లో కూడా పూజలు చేసిన మన భీమవరం నియోజకవర్గ పట్టణ నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి 76 సంవత్సరాలు క్రితం మన రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే ఒక వ్యక్తిని జన్మనిచ్చిన మహాతల్లి ఈయనే. ఇంకో 76 సంవత్సరాలు ఉంటే మరి మన ఆంధ్ర రాష్ట్రమే కాకుండా భారతదేశం అంతా కూడా మన తెలంగాణ అభివృద్ధిని మనం చూసాం, హైదరాబాద్ని, అలాగే అమరావతిని చూస్తున్నాం, పోలవరాన్ని చూస్తున్నాం. ఈ రాష్ట్రాన్ని ప్రతి అభివృద్ధి బాటలో కూడా ముందుకు సాగే విధంగా సర్వశక్తులు ఆయనకి ప్రసాదిస్తే మరి పిల్లల భవిష్యత్తులు కానీ అన్ని బాగుంటాయని చెప్పి ఆ ఈశ్వర అల్లా యేసుని 2 నీరాలు కూడా అష్టైశ్వర్యాలతో భోగ భాగ్యాలతో పిల్ల పాపంతో నారా చంద్రబాబు నాయుడు గారు చల్లగా ఉండాలని చెప్పి పట్టణ అధ్యక్ష కార్యదర్శులుగా మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా దేవస్థాన కమిటీ సభ్యులు కానీ, చైర్మన్ గారు కానీ, కమిటీలో ఉన్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలుసుకున్నాను. కూటమి నాయకులు, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా, జనసేన, బీజేపీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు తెలిసిన ఆయన ఆలోచన ఎప్పుడు కష్టాన్ని ఆపర్చునిటీగా తీసుకుని పనిచేసిన వ్యక్తి. నేను జరుగుతున్న సందర్భంగా మన యొక్క భీమవరం టౌన్లో వివిధ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. రాబోయే ప్రజల యొక్క మామూలు తల్లి యొక్క ఆశీస్సులకి, ఆ భగవంతుని యొక్క ఆశీస్సులతో వారికి, వారి కుటుంబానికి కూడా ఆయన ఆరోగ్యాలు, అదేవిధంగా ప్రజలకి చావ చేసే విధంగా ఆయనకి అన్ని రకాల అందరూ ఇవ్వాలని చెప్పి మనసుగా పేర్కొనే అవకాశం ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటాను. ఎందుకంటే ప్రతి వార్డు, ప్రతి గ్రామం కూడా మరి కుటుంబ నాయకులు, అదేవిధంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు రామరాజు గారు,
భీమవరం రిజర్వ్ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి గారు, రాష్ట్ర కార్యదర్శి కోనరాజేశ్వర గారు, సీనియర్ నాయకులు శారద గారు, టీడీపీ నాయకులు అందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా మరి మన రిజర్వ్ నాయకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మీరందరూ కూడా ప్రజలందరూ కూడా అందరూ ఆశీర్వదించారు. అందరూ ఆశీర్వదించి ముందు 3,000, 5 ఆరోగ్యాలతో మన ఆంధ్రదేశాన్ని సస్యశ్యామం చేసేలాగా ఆయనకి ఆ శక్తిని ప్రసాదించాలని చెప్పి మౌళ్ళ తల్లి దగ్గర పూజ చేయడం జరిగింది. మరొక్కసారి ముందు 3,000 మనందరి ఆశీర్వాదాలు మన తీసుకునే ఆయన నిర్ణయాలు మన ఆంధ్రదేశానికి సేవలు అందిస్తారని చెప్పి ఈ సందర్భంగా భావించి అవకాశం పెద్దలందరూ నమస్కారం చేసుకుంటాం. హాయ్ నమస్తే. మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్, తెలుగువారి గుండె చప్పుడు.